హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్రమ్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇవాళ నా సాటర్డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. ఎప్పటిలాగానే మార్నింగ్ పనులన్నీ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను. ఇక తర్వాత ఇంట్లో చాయ్ పెట్టుకొని తాగేసి పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ లంచ్ బాక్స్లోకి రోటీ చేస్తున్నాను. ఇక కర్రీ అయితే ఆనపకాయ ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా లిటిల్ బిట్ బాగా ఫ్రై చేసేసాక ఒక్క టమాటో ఒకటి దాంట్లో వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట కర్రీ రోటీతోని. అండ్ ఇప్పుడు మనకి బాగా సీజనల్ కదా, అంటే ఈ టైంలో బాగా దొరుకుతుంది ఆనపకాయ అనేది. సో ఫ్రెష్గా ఉందన్నమాట. చాలా బాగుంది, కూర కూడా చాలా బాగుంది. సింపుల్లీ సూపర్ అనమాట. అండ్ రోటీతో బాగుంటుంది. ఈ కర్రీ ఏంటంటే మనకి రైస్లో కూడా బాగుంటుంది. చాలామంది ఈ కర్రీని పాలు కూడా వేసి వండుకుంటారు, బట్ నేను పాలైతే వేయలేదు, అవి టమాటా వేసి కుక్ చేశాను అనమాట. ఇక రోజు నేనైతే ఇలా వెజిటేబుల్స్ అన్నీ పీల్ చేసినవి ఏవైనా వేస్టేజ్ ఉన్నా సరే ఒక కవర్లో పెట్టుకొని ఉంచుకుంటాను. అది మనకి కిచెన్ కంపోస్ట్ కింద మంచిగా యూజ్ అవుతుందన్నమాట. ఈ మొత్తం మనం వేస్టేజ్ అంతా మంచి కంపోస్ట్ రెడీ అవుతుందన్నమాట. సో ఎప్పుడు కూడా రోజు ఇలా కవర్లో తీసుకొని ఉంచుకొని 2-3 డేస్కి ఒకసారి తీసుకెళ్ళి మేడపైన మట్టి ఉంటుంది, ఆ మట్టిలో వేసేసి ఉంచేస్తాను అనమాట. మంచిగా అయితే మనకి కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది. అండ్ మొక్కలకు కూడా మంచి బలంగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, ఆనపకాయ కూర చాలా సింపుల్గా అనమాట. పోపు అయితే వేసి ఉల్లిపాయలు వేసాను. ఆ తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా మనకి ఫ్రై అవ్వనివ్వాలి, ఎందుకంటే ఇది వాటర్ లీక్ అవుతుంది కాబట్టి కర్రీలో. అండ్ తర్వాత ఇక్కడ మనం ఆనపకాయలు కూడా వేసేసి కొద్దిగా లిటిల్ బిట్ బాగా ఫ్రై అయ్యాక దీంట్లో నేను కొరియండర్ పౌడర్ వేస్తున్నానండి. ఇదైతే కొరియండర్ పౌడర్ ఇంట్లో రెడీ చేసుకునేది అనమాట. మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఆ కర్రీకి ఏంటంటే మనం ఎవ్రీ కర్రీలో కూడా మన ఇంట్లో రెడీ చేసుకుని మసాలాస్ వేసుకుంటే మాత్రం మంచి ఫ్లేవర్గానే ఉంటాయి కర్రీస్ అన్నీ కూడా. అండ్ కొద్దిగా అది వేసి అండ్ తర్వాత ఇంట్లో పసుపు, కొంచెం మనం కారం ఇవన్నీ వేసేసి లిటిల్ బిట్ ఫ్రై చేసేసి దాంట్లో ఒక 2 టమాటోస్ ఉంటే మ్యాష్ చేసేసి వేసేసాను. హ్యాండ్తోనే మ్యాక్సిమం నేనైతే మ్యాష్ చేసి వేస్తాను. గ్రేవీ అంటే కొన్ని కర్రీస్కి బాగుంటాయి, కొన్ని కర్రీస్కి బాగోవు కాబట్టి నేను హ్యాండ్తో ఇలా మ్యాష్ చేస్తాను. కటింగ్ చేసే కన్నా హ్యాండ్తో మ్యాష్ చేస్తే తొందరగా మెల్ట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ తవ్వ చూసారా, ఈ తవ్వ మట్టిదనమాట, మట్టి తవ్వ. ఇది నేను తీసుకొని 6 years అవుతుంది. రేర్గా యూజ్ చేస్తూ ఉంటానన్నమాట, ఎందుకంటే ఇది మనకి అవుట్డోర్ కుకింగ్ అయితే చాలా మంచిగా ఉంటుంది, బట్ ఇండోర్ లోపల మనం ఇంట్లో వండుకుంటాం కాబట్టి ఇది మట్టిది ఏంటంటే కొద్దిగా మనకి పొగ అనేది వస్తుందన్నమాట ఎక్కువ. సో అందుకనే రేర్గా యూజ్ చేస్తాను ఇంట్లోని. ఇంకా ఆ రోజైతే తవ్వ రొట్టిలాగా బాగుంటుందని చెప్పేసి అలాగైతే చేశానన్నమాట. అండ్ ఈ తవ్వ ఎక్కడ తీసుకున్నాను అంటే దీనికి ఒక మెమొరీ ఉందన్నమాట, షేర్ చేస్తున్నాను. నేను 6 years బ్యాక్ పంజాబ్లో ఉండేదాన్ని. పంజాబ్ నుంచి పూణే వెళ్ళాను అనమాట మా తమ్ముడి దగ్గరికి. అక్కడి నుంచి త్రయంబకేశ్వర్ వెళ్ళాను. మనం త్రయంబకేశ్వర్ వెళ్ళిన దారిలో ముంబై హైవేలోని టోల్ గేట్స్ అనేవి ఉంటాయన్నమాట. మనకి ఎవ్రీ టోల్ గేట్స్లో ఏంటంటే ఏదో ఒకటి అమ్మడం కానీ ఏదైనా ఫుడ్ కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఫేమస్ ఉంటుంది కదా. సో అక్కడ ఆ టోల్ గేట్లోనే ఏంటంటే ఇవన్నీ కూడా అమ్ముతున్నారనమాట చాలామంది. సో అప్పుడు నేను తీసుకున్నాను, ఇది 150 రూపీస్కి తీసుకున్నాను అనమాట టోల్గేట్లో. అప్పుడు నాకు అంతగా తెలియదు, బట్ బాగుంది, అందంగా ఉందని తీసుకున్నాను. బట్ ఇప్పుడైతే అందరూ కూడా ఈ మట్టి కుండలు అండ్ ఈ మట్టివి ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం చాలామంది ఎక్కువ వెజల్స్లో యూజ్ చేస్తున్నారు. సో చాలా రోజుల తర్వాత అయితే ఇది నేను యూజ్ చేశానన్నమాట ఇప్పటికీ. అండ్ కర్రీ చూసారు కదా, నీట్గా అయితే అయిపోయింది. బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా కారం వేసేసాను. ఇది నేను పొడి కారం యూస్ చేస్తాను, ఎందుకంటే మనకి మసాలా అంతా కూడా గరం మసాలా అంతా కూడా నేను సెపరేట్గా వేసుకుంటాను అనమాట. అంటే రెండు కూడా యూస్ చేస్తాను. కొన్ని కర్రీస్కి ఒక్కొక్కలా చేస్తాను. పప్పు అనుకోండి, మనం సాంబార్ పౌడర్ యూస్ చేస్తాము, ధనియా పౌడర్ వేరేగా వేస్తాము, జీరా పౌడర్ వేరేగా వేస్తాం కాబట్టి ఇంకా కారం నేను పొడి కారం వేస్తాను అనమాట. బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా సాంబార్ అనుకోండి, సాంబార్కి కూడా అంతే. బట్ ఏవైనా కర్రీస్ మనం ఇప్పుడు చేపల పులుసు కానీ లేదంటే ఏదైనా నాన్ వెజ్ యూజ్ చేస్తే మాత్రం మసాలా కారం యూజ్ చేస్తాను. అండ్ ఇలాంటి కర్రీస్కి ఏంటంటే నేను పొడి కారం అనేది ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. సో అలా అయితే ఇంకా వంట కంప్లీట్ చేసేసి పెద్దోడిని అయితే కాలేజ్కి పంపించేశాను. ఇంకా తర్వాత వెంటనే ఇంకా మనకి స్టవ్ క్లీనింగ్ చేసేసుకోవాలి కదా. సో ఇంకా మనకి కూడా నైట్ నేను కొద్దిగా పప్పు చేస్తాను అనమాట. సో ఆ పప్పు ఉంది అండ్ రైస్ అయితే పెడతాను తర్వాత. సో ఇంకా నాకేం పని లేదు కాబట్టి కిచెన్లో వెంటనే అయితే ఇంకా కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను.
ఇక మార్నింగ్ అయితే నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే 10:30 అవుతుందనమాట. మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక కూర్చొని ఒక కాసేపు అయితే రిలాక్స్ అవుతాను. ఇంకా ఆ టైంలో టీ కానీ లేదంటే ఏదైనా ఫ్రూట్ కానీ తీసుకోవడం అలవాటు. ఈవేళ అయితే ఫ్రూట్ కట్ చేశాడు రిచ్చు నా కోసం అని చెప్పి. మా ఇంట్లో నేను వెజిటేబుల్స్ అవి కట్ చేసి వేస్తూ ఉంటాను కదండి దీంట్లోని. ఇక్కడైతే చిన్నగా అయితే మిరప మొక్కలు వచ్చాయి, చూపిస్తూ ఉండండి. అవి తీసి వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇదిగోండి చిన్నగా అయితే మిరప మొక్కలు వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. మనం కిచెన్ కంపోస్ట్ తీసుకొచ్చి ఇలా లోపల వేస్తూ ఉంటాను కదా, సో ఇప్పుడైతే ఇంకా సీజన్ కాబట్టి చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి. వీటిల్ని ఈ చిన్న పాట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను. చిన్న మొక్కలు దీంట్లో వేస్తానని చెప్పి ఆ తర్వాత ఇంకా తమలపాకు ఫస్ట్ ఈ చిన్న దాంట్లో వేసాను ఈ టబ్లో. సో దీంట్లో వేస్తే గ్రోత్ బాగా ఉండదేమో అని కొద్దిగా పెద్ద దాంట్లో వేసాను. అండ్ ఫస్ట్ దాంట్లో అయితే ఈ ఎరకపాము ఉండదన్నమాట. ఇప్పుడు ఆ ఎరకపాముని తీసి దీంట్లో వేసుకున్నాను. అండ్ దాంట్లో తమలపాకు వేసాను, దాంట్లో మిరపకాయలు వేసాను. అండ్ ఇక్కడైతే దీంట్లో ధనియా కానీ పాలకూర కానీ వేయాలనుకుంటున్నాను. అండ్ కింద మట్టి చూసారు కదా ఎలా అయిందో. చిన్న పని కోసం వచ్చి ఇంత పని అయితే చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే చూసారు కదా, ఈవేళ చిన్న పని చేద్దాము, ఓన్లీ మిరప మొక్కలు ఒకటే చేంజ్ చేద్దాము అనుకున్నాను. బట్ ఇంకా అలా కూర్చొని ఇంకా చేస్తూ ఉంటే పని మనకి కనిపిస్తూనే ఉంటుంది. చాలా రోజుల నుంచి పైనుంచి కిందకి తమలపాకు మొక్క అయితే తీసుకొని వచ్చాను. తీసుకొని చిన్న దాంట్లో వేసాను అనమాట. వేడిమే పైన ఒకటి పాట్ ఖాళీగా ఉందని, కొద్దిగా పెద్ద దాంట్లో వేస్తే గ్రోత్ బాగుంటుందని చెప్పేసి ఇంకా ఈ మీరు లయన్ చూసారు కదా ఇక్కడ, ఇది సిరామిక్ అనమాట, చాలా బాగుంటుంది. దీంట్లో నేను బిఫోర్ అయితే మంచి క్రాటన్ అనేది వేసాను, బట్ లోపల చిన్న చిన్న పురుగులు పట్టి మొత్తం ఆకంతా కూడా రాలిపోయి మొత్తం స్టెమ్తో సహా అంతా వాడిపోయిందనమాట. సో తీసేసాను. ఇంకా తీసేసి ఇంకా దీంట్లో ఏదైనా క్రాటన్ వేసుకుంటేనే మనకి షో కాబట్టి బాగుంటుంది. సో అందుకని దీంట్లో ఇంకా ఎరకపాము వేసాను. అండ్ ఎరకపాము ఉన్న పాట్స్ ఖాళీ చేసేసి ఈ తమలపాకు అనేది దాంట్లో పెట్టుకున్నా అనమాట, కొంచెం గ్రోత్ కోసం బాగుంటుందని చెప్పేసి. అండ్ అలా అయితే ఆ పని అంతా చేసుకొని మొత్తం అంతా కూడా చాలా మట్టి ఎక్కువైపోయింది. అండ్ ఈ సిరామిక్ పాట్స్ ఏంటంటే మనం పెట్టుకున్నాక కూడా చాలా మంచిగా అయితే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. 2 డేస్కి వన్స్ అయితే నేను క్లాత్ పట్టుకొని కొద్దిగా అంటే వెట్ క్లాత్ పట్టుకొని నీట్గా అయితే వైప్ చేస్తూ ఉంటాను. అప్పుడే మనకి అది మంచి షైనింగ్గా అండ్ అందంగా కనిపిస్తుంది. లేదంటే డస్ట్ తొందరగా అట్రాక్ట్ అవుతుంది, ఎందుకంటే మాది బయటనే ఉన్నాయి కాబట్టి డస్ట్ ఎక్కువ పడుతుందన్నమాట. సో కానీ చాలా మంచి లుక్ అండి ఇవి. నేను ఫ్రంట్ డోర్ పెడతానమాట, మనకి బోత్ వేస్ దగ్గర కూడా ఇవి ఎంట్రన్స్లో ఉంటాయన్నమాట. చాలా మంచి లుక్ వస్తుంది. మనం ఎంట్రన్స్లో ఇలాంటి సిరామిక్ స్పాట్స్ అవి పెట్టుకొని మంచిగా మొక్కలు వేసుకుంటే మాత్రం మంచిగా లుక్ ఉంటుందన్నమాట. అండ్ మా ఇంటి ముందున 2 ఎలిఫెంట్స్ కూడా ఉంటాయి, చాలా బాగుంటుంది. దానివల్ల ఒక మంచి గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. సో ఇలా అయితే నేను ఇంకా ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది పెట్టాక, అంటే ఇలాగ పాట్స్ చేంజ్ చేశాక నాకు అప్పుడప్పుడు ఏంటంటే ఇలా చేంజింగ్స్ కూడా చేసుకోవడం చాలా ఇష్టం. లుక్ వైజ్ చాలా బాగుంటుందన్నమాట కొత్తగా. ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసా. అండ్ ఇప్పటి వరకు అయితే ఇలా సర్దుకున్నాను, తర్వాత మళ్ళీ చేంజ్ చేస్తాను కొద్దిగా. ప్రజెంట్ అయితే ఇంక ఇలానే ఉంచేసాను అనమాట, ఎలా ఉన్నాయి అలాగా. అండ్ దీంట్లో అయితే ఇలాగా ఎరకపాము వేసి ఇక్కడ పెట్టాను ఎంట్రన్స్లోని. ఇక్కడే ఉంచుదామా లేదంటే దీని ప్లేస్ చేంజ్ చేద్దామా అని అనుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ చూసారు కదా ఇందాకైతే ఎంత మట్టి ఉంది, ఇంకా ఇక్కడే ఓన్లీ ఇలా స్ప్రెడ్ అయింది కాబట్టి ఒక క్లాత్తో నీట్గా అయితే మట్టి అంతా తీసేసి అక్కడే అలాగా మాప్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. చూసారు కదా నీట్గా అండ్ క్లీన్గా అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇంకా నేను బట్టలు ఆరబెట్టడానికి వెళ్ళాలి. భోంచేస్తున్నాడు అక్కడ. అండ్ ఇప్పుడైతే నా చేతిలో బట్టలు ఉన్నాయి. మళ్ళీ గులాబీ పూలు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. చూసారా, ఇది లైట్ ఎల్లో అండ్ ఇది డార్క్ ఎల్లో.
మొన్న సైక్లోన్ ఎఫెక్ట్‌కి వర్షాలు పడ్డాయి కదండీ! సో, వర్షాలు పడిన కాడి నుంచి కూడా రోజెస్ అన్నిట్లికి కూడా మంచిగా అయితే చిగుర్లొచ్చాయన్నమాట ఆకులు. ఇంక ఇప్పుడు అయితే ఫుల్‌గా బడ్స్‌తో నిండిపోయాయి అండ్ ఫ్లవరింగ్ కూడా బాగా స్టార్ట్ అయ్యింది. అండ్ ఇప్పుడు మ్యారీగోల్డ్ కొద్దిగా అయితే ఫ్లవరింగ్ తగ్గిపోయింది. నైట్ టైం మనకి మంచు కురుస్తుంది కదా! సో, నైట్ టైం మంచు కురుస్తుంది కాబట్టి ఈవినింగ్ నేనెళ్ళి ఏం చేస్తున్నానంటే, ఆ మ్యారీగోల్డ్స్ అన్నీ కూడా మనకి మంచు పడలేని ప్లేస్‌లో అయితే పెడుతున్నాను. మళ్ళీ డే టైంలో తీసుకెళ్ళి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్లేస్‌లో పెడుతున్నాను. అలా పెట్టడం వల్ల మొగ్గలనేవి కొద్దిగా ఎక్కువ వస్తున్నాయి అండ్ ఫ్లవరింగ్ కూడా మంచిగా స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా పైకొచ్చాను కదా! అన్నీ కూడా ఇవి హ్యాండ్ వాష్ చేసుకునేవి అనమాట. అంటే శారీస్ ఉంటాయి కొన్ని కొన్ని అండ్ కొన్ని ఏవైనా సరే మనకి మెటీరియల్ మీద ఏవైనా వర్క్స్ అవి ఉంటాయి కదా! సో, అలాంటివన్నీ కూడా నేను హ్యాండ్ వాషే చేసుకుంటాను. ఇంకా ఇవన్నీ ఆరబెట్టి కాసేపు అయితే ఇంకా పైకొచ్చానంటే కంపల్సరీ మొక్కలకి కొద్దిగా ఏవైనా వాటర్ కావాలన్నా వేస్తాను. లేదంటే ఏవైనా ఉన్నా సరే కలుపులు ఏవైనా ఉన్నా సరే తీస్తూ ఉంటాను. ఎందుకంటే మనం మాటి మాటికి పైకైతే రావడం అవ్వదు కదా! ఎప్పుడైనా ఇలా బట్టలు ఆరేయడానికి వచ్చినప్పుడే కొద్దిగా మొక్కల పని అయితే అవుతుంది. చూసారు కదా! నేను ప్లేస్ చేంజ్ చేశానని చెప్పాను కదా! ఇక్కడైతే ఇలాగా మనకి నైట్ టైమ్ పడదనమాట. ఎందుకంటే పైన రూఫ్ ఉంది కాబట్టి. ఇప్పుడు చూసారు కదా! మొగ్గలు కూడా మంచిగా వచ్చాయి. అన్నీ కూడా హైబిస్కస్ అండ్ మ్యారీగోల్డ్స్ కూడా ఉన్నాయి. 2, 3 చెట్లు. సో, అవి కూడా బావున్నాయి. అండ్ ఇక్కడ మనీ ప్లాంట్ చూసారు కదా! నేనొచ్చినప్పుడు చిన్న ప్లాంట్ ఉండేది. ఇప్పుడు మొత్తం అంతా కూడా అలా అల్లుకొని పైకొచ్చింది. అండ్ ఇప్పుడు మొన్న పడిన వర్షాలకైతే నేను కట్టిన తాళ్ళన్నీ ఇరిగిపోయాయనమాట. మొత్తం సన్నజ చెట్టు అంతా కిందన వాలిపోతుంది. ఇంకా మళ్ళీ ఎప్పుడు మా హస్బెండ్ వస్తారో, మళ్ళీ ఎప్పుడు అవన్నీ కట్టాక మళ్ళీ నీట్‌గా దాన్నయితే పైకి క్లైంబ్ చేయాలి. అండ్ మిరపకాయలన్నీ ఎండిపోయాయి. ఇంకా ఉన్న మిరపకాయలు కొన్ని అయితే కట్ చేసేసాననమాట. అండ్ ఇవి టమాటా మొక్కలు మనం కంపోస్ట్ వేస్తాం కదండీ! కిచెన్ కంపోస్ట్ వేస్తున్నాను కదా! కిందన ఎలా వచ్చాయో మొక్కలు ఇక్కడ కూడా అలానే వచ్చాయి. సో, అవైతే నేను ఇంకేమి చేంజ్ చేయలేదు. యాజ్ ఇట్ ఈజ్ అలా గ్రోత్ కింద వదిలేసాను అనమాట. ఇప్పుడైతే ఇంకా ఫుల్ బడ్స్‌తో ఉన్నాయి. అండ్ ఇంకా కిందకొచ్చాక నేనైతే కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. రిచ్చు ఉన్నాడు కదా! ఎగ్జామ్స్ అనమాట. రిచ్చుతో కాసేపు కూర్చున్నా అండ్ ఈవినింగ్ అయిపోయి వచ్చింది. 3:30 అలా అయింది. ఇంకా లేచి కొద్దిగా నేనేంటంటే పప్పు ఇంకిక్కడ ఇడ్లీ కోసం అని చెప్పేసి నూకైతే నానబెడుతున్నాను. మేము ఈ పంట పప్పు అంటారు కదండీ! ఇది మనకి తొక్క తీయలేని పప్పు. సో, అదే తీసుకుంటా అనమాట ఎప్పుడు కూడా. ఆ పప్పు అయితే ఇంకా తొందరగా నానిపోతుంది. 2 అవర్స్‌లో నానిపోతుంది. మనకి పొట్టు కూడా ఈజీగానే వచ్చేస్తుంది. పెద్ద కష్టమేమి ఉండదనమాట. నాకు అలవాటయిపోయింది కాబట్టి నేను ఇంక ఈ పొట్టు పప్పే వాడుతూ ఉంటాననమాట. ఇది మంచిగా అయితే ఏంటంటే ఉరమవుతుంది అంటారు కదా! కొద్దిగా ఎక్కువ అవుతుందనమాట. సో, అది అలవాటయిపోయింది. సో, ఇంకా అదే యూజ్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం నాకు ఇలాంటి పనులన్నీ ఉంటూ ఉంటాయన్నమాట. కిచెన్ వెజల్స్ అవి మార్నింగ్ క్లీన్ చేసి పెట్టుకొనివి, లేదంటే నైట్ క్లీన్ చేసి పెట్టుకొనివి, మనకి బ్యాక్ సైడ్ యుటిలిటీ ఉంది కదా! అక్కడైతే ఆరబెట్టుకుంటా. ఇంక ఇవన్నీ కూడా డ్రై అయిపోయాక తీసుకొచ్చి లోపల పెట్టుకుంటాను. అండ్ ఈ లోపల రిచ్చు అయితే చాయ్ కూడా పెట్టాడు. అండ్ నాకైతే చాయ్ ఇచ్చేసి రిచ్చు ఎక్కువ ఫ్రూట్స్ తింటాడనమాట. అండ్ ఇంట్రెస్ట్ కూడా ఎవరికైనా ఏదైనా అంటే జ్యూసెస్ చేసి ఇవ్వాలి. అండ్ రిచ్చు అయితే ఇంట్లో హాలిడే ఉంటే నాకు చాయ్ పెట్టేసి ఇస్తాడు. నాకంట చాలా బాగా పెడతాడనమాట. ఒక్క చాయ్ ఒకటే వచ్చండి, ఇంకేమి రాదనమాట. ఓన్లీ టీ ఒకటే పెడతాడనమాట. అండ్ నాకు కూడా కొద్దిగా అనిపిస్తుంది అనమాట, నేను డైలీ పెట్టుకొని తాగే కన్నా మా చిన్నోడు పెడితే బాగుంటుందని చెప్పేసి అంటే చాలు, లీవ్ ఉంది అంటే చాలు నేను పెడతాను మమ్మీ అంటాడనమాట. కొద్దిగా మంచిగా రిలాక్స్గా అనిపిస్తుంది. అండ్ టీ పెట్టేసుకొని తాగాక ఇంకా ఈవినింగ్ ఈ పప్పు కూడా నానిపోయింది, వాష్ చేసేసాను. అండ్ ఈ పొట్టు పప్పులో అయితే మంచిగా మనకి ఫైబర్ కన్సిస్టెన్సీ ఉంటుందండి. చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా టూ గుడ్ అనమాట. సో, ఇంక ఇక్కడైతే రుబ్బు కూడా ఆడేసి రెండింటిని కూడా కలిపేసి ఇంకా బాగా దీన్ని ఫేట్ చేయాలి, అంటే మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి కొద్దిగా అయితే నేను ఇంకా మార్నింగ్కి కావాల్సింది కొద్దిగా తీసి వేరే బౌల్లో అయితే ఉంచుకుంటున్నా. అండ్ దీంట్లో సాల్ట్ అది కూడా ఏమీ మిక్స్ చేయననమాట. మనం ఎప్పుడైతే యూజ్ చేసుకుంటామో అప్పుడే సాల్ట్ మిక్స్ చేస్తే రుబ్బు అనేది పులవకుండా ఉంటుంది. లేదంటే ఎర్లీగా పులిసిపోతుంది అనమాట మనం సాల్ట్ కానీ యాడ్ చేసేస్తే. అండ్ మిగతాదైతే నేను ఇంకా హోల్ నైట్ బయట వదిలేస్తాను. కొద్దిగా మనకి రేపు మార్నింగ్కి ఏం కావాలి యూజ్ చేస్తున్నాం అది. అండ్ మిగతాదంతా కూడా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటా అనమాట. ఇలా అయితే నేను ఇడ్లీకి కావాలంటే ఇడ్లీకి, లేదంటే దోశకి కావాలన్నా సరే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే చేసుకుంటాను. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నాకు
2 డేస్ మార్నింగ్కి వస్తుంది అండ్ ఈవినింగ్ పిల్లలకి వచ్చాక ఏమైనా స్నాక్ లేదు అనుకుంటే అప్పుడు ఆ టైంలో ఏవైనా సరే మేక్ చేయడానికి కూడా సరిపోతుందనమాట. సో అలా అయితే ఇంకా స్టోర్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా నేను టీ కూడా తాగేసి మొత్తం ఇంకా ఈ క్లీన్ చేసిన వెజల్స్ అన్నీ కూడా లోపల పెట్టాడనమాట రిచే తీసుకొచ్చి ఈవేళ. ఇంక ఇవన్నీ కూడా నీట్‌గా రిచ్ కూడా ఒక్కొక్కసారి పెడుతూ ఉంటాడండి. బట్ ఇవాళ ఇంక ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా నేనే మొత్తం అన్నీ కూడా నీట్‌గా ఎక్కడొక్కడ పెట్టేసుకుంటున్నా అనమాట. అండ్ చూసారు కదా లంచ్ బాక్సెస్‌వి క్యారియర్స్ అవి ఉంటాయి కదా! అవన్నీ కూడా సెపరేట్‌గా ఉంచుకుంటాననమాట మనకి తెలిసినట్టుగా. ఎందుకంటే ఆ హడావిడి టైంలో మనం ఇక్కడ అక్కడ పెట్టి వెతుక్కునే కన్నా దానికొక ప్లేస్ అనేది సెపరేట్ ప్లేస్ అనేది పెట్టుకుంటే మనకి విజిబుల్ అవుతుంది. అండ్ తొందరగా కూడా దొరుకుతుంది కంగారు పడకుండా. అండ్ అలా అయితే నా ఈవినింగ్ రొటీన్ అయితే ఉంటుందన్నమాట చిన్న చిన్న పనులతో ఆఫ్టర్‌నూన్ 3 తర్వాత. అండ్ మార్నింగ్ లంచ్ బాక్స్కి అయితే పప్పు వండడం అవ్వదు కాబట్టి పప్పు ఎక్కువ వండానమాట. ఈవినింగ్ మాత్రం రైస్ తింటే పిల్లలు ఇంట్లో పప్పు మాత్రం మస్ట్ అండ్ షుడ్ డైలీ కూడా. ఇంకా పప్పు కూడా పెట్టేశాను. ఇంకా వన్ బై వన్ ఏంటంటే కిచెన్లో ఉండేటప్పుడు మొత్తం వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి టైం అనేది ఎక్కువ వేస్టేజ్ అవ్వదనమాట. లేదు కాసేపు పని చేసి ఒక పని చేసి ఇంకొకసారి కూర్చొని మళ్ళీ చేద్దాం అనుకుంటే మనకి రోజంతా పనిలానే ఉంటుంది. సో ఎట్ ఏ టైం పనంతా కంప్లీట్ చేసేసుకుంటే మనకు కూడా ఎక్కువ టైం పిల్లలతో స్పెండ్ చేయొచ్చు, లేదంటే ఇంట్లో హస్బెండ్ ఉంటే హస్బెండ్తో స్పెండ్ చేయొచ్చు, ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. సో పనులన్నీ కూడా ఒక టైం షెడ్యూల్గా మనం చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని పనులు అనేవి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనకు కూడా ఎక్కువ పని అనిపించదు అనమాట. సో నేనైతే అలానే చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా ఎట్ లాస్ట్ ఏంటంటే తీగలు తీసుకొచ్చాను, మొన్న మీకు షేర్ చేశాను కదా. ఇంకా తీగలు కూడా ఈవేళ బాయిల్ చేసేసి ఈవినింగ్ కాస్త డిన్నర్ ముందు తిందామని అనుకుంటున్నాను అనమాట. నేను ఒక్కరిదాన్నే తింటాను, పిల్లలు ఎవరు తినరు. సో అది కూడా ఇంక ఇవాళ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇలా అయితే నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే నా రొటీన్ ఉంటుందండి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ ఇవ్వండి అండ్ ఒక వ్యూ ఇవ్వండి. అండ్ 1 లైక్ అయితే మర్చిపోకుండా ఇవ్వాలి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ సపోర్టివ్గా ఉంటుంది. అండ్ నాకు కూడా తెలుస్తుంది మీరు ఎక్కడి నుంచి అయితే కామెంట్ చేస్తున్నారు అని. అండ్ పాత వాళ్ళు ఎప్పటిలాగానే చూసిన వెంటనే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ నేను మన ఛానల్లో అయితే డైలీ వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. డైలీ వ్లాగ్స్లో ట్రావెలింగ్, కుకింగ్, ఇక ఫ్యామిలీ వ్లాగ్స్, కిచెన్ క్లీనింగ్, హౌస్ క్లీనింగ్, హోమ్ డెకార్ ఇలాంటివన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉంటున్నాను. సో మన ఛానల్ చూసి మర్చిపోకుండా మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే మన ఛానల్ కూడా మంచిగా గ్రోత్ అవుతుంది. సో మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో అయితే మీట్ అవుతా. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.